సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మెడిస్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నజీమ్ గారు మనతో ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెల్కమ్. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది. జాయింట్ పెయిన్స్ అనేది ఏ సీజన్ లో వచ్చేటివి కాదు. సో ఈ మధ్య కాలంలో 20-30 దాటాయంటే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. అంతకుముందేమో ఏజ్ పైబడిన వాళ్ళల్లోనే జాయింట్ పెయిన్స్ చూసేవాళ్ళము. సో వన్స్ మోకాళ్ళి గుజ్జు కరిగింది అనుకోండి, మళ్ళీ గుజ్జు పెరగడం లాంటివి జరగవా? ఇంకా నెమ్మదిగా అవి సర్జరీకి వెళ్లాల్సిందేనా మోకాళ్ళు? అంటే డిపెండ్స్. మీరు ఏ ఏజ్లో, మీరు చెప్పినట్టు 20 to 30 years ఏజ్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది కొంచెం చాలా సెడెంటరీ అయిపోయింది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంత హెల్తీగా లేవు. సో ఎర్లీ ఏజ్లోనే ఇవి జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ బోన్ లో వీక్నెస్ వల్ల పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. గుజ్జు అనేది దట్ ఈస్ ఏజింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఎలా లైక్ ఒక కార్కి టైర్ ఎట్లా అరుగుతాయో సేమ్ అట్లానే మనకు జాయింట్స్, మన యూజ్ ఎలా ఉంది, దాని మీద లోడ్ ఎలా ఉంది, మన బాడీ వెయిట్ ఎంత ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా గుజ్జు అరుగుతుంది. సో గుజ్జు అది ఇన్ఎవిటబుల్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ ఏజింగ్ ప్రాసెస్. బట్ వీ క్యాన్ స్లో ఇట్ డౌన్. మనం దాన్ని స్లో చేయొచ్చు విత్ బాడీ వెయిట్ కంట్రోల్లో పెట్టి, తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి అవి చేయొచ్చు. బట్ వన్స్ గుజ్జు ఒకసారి అరిగిపోయింది అంటే ఒకసారి, సో అది మళ్ళా రీజనరేట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు విత్ మెడిసిన్స్ ఆర్ ఎనీథింగ్. అది ఒకసారి అరిగిపోయింది అంటే దాన్ని ఆ ప్రోగ్రెషన్ ని స్టాప్ చేయొచ్చు, అరగడం అనేది స్టాప్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ అరిగిపోయింది అనేది రీజనరేట్ మాత్రం చేయలేము. ఓకే. కొంతమంది నడుస్తూ ఉంటే కాళ్ళలో స్టెప్స్ ఎక్కుతూ ఉంటే సౌండ్ కూడా వస్తూ ఉంది. అది ఏ స్టేజ్ లో అన్నట్టు? అది సౌండ్, ఒక జాయింట్ లో నుంచి సౌండ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ అండి. సో ఇఫ్ ఇట్ ఈస్ పెయిన్లెస్, నార్మల్ గా మనకు బోన్ జాయింట్ మూవ్ అయ్యేటప్పుడు, ఇప్పుడు సపోజ్ నీ జాయింట్ లో అంటే పట్టెల్లా అని ఒక బోన్ ఉంటుంది, అది మన మోకాలు చిప్ప అంటారు కదా. సో అది స్లైడ్ అవుతుంది మనం బెండ్ చేసేటప్పుడు, స్ట్రైట్ చేసేటప్పుడు కాల్ని, అది మన ఫీమర్ అని మన థై బోన్ మీద స్లైడ్ అవుతుంది. సో ఒకేజనల్లీ సౌండ్స్ రావడం ఇట్స్ నార్మల్. ఏ ఏజ్ గ్రూప్ లో అయినా అది రావచ్చు. సేమ్ అప్లైస్ టు షోల్డర్ ఆల్సో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పెయిన్ ఉంది అండ్ చాలా ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయి, దాన్ని క్రెపిటస్ అంటారు. ఆ సౌండ్ ని మెడికల్ టర్మ్స్ లో క్రెపిటస్ అంటారు. సో మీకు అది ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 లో ఎక్కువగా వినిపిస్తుంది విత్ పెయిన్, అసోసియేటెడ్ విత్ పెయిన్. ఓకే. ఈ ఆర్థరైటిస్ లో మళ్ళీ చాలా ఉంటాయి కదండి. అవును. సో ఇది మనం ద మోస్ట్ కామన్ ఇస్ ఓఏ, ఆస్టియోఆర్థరైటిస్. సో అది డీజనరేటివ్, బికాస్ ఆఫ్ డీజనరేషన్ వస్తుంది. అట్లానే ఇన్ఫ్లమేటరీ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటాయి. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల కూడా ఉంటుంది. కొన్ని సెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా. ఆర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బోన్. సో ఇన్ఫ్లమేషన్ క్యాన్ బి బికాస్ ఆఫ్ సో ఇది మన డీజనరేటివ్ అనేది అది మిస్నోమర్ యాక్చువల్లీ. అది ఇట్ ఈస్ నాట్ ఆస్టియోఆర్థరైటిస్. మోస్ట్ కామన్లీ నోన్ యాజ్ ఆస్టియోఆర్థరైటిస్, బట్ అది ఆర్థ్రోసిస్ అంటారు. ఇట్ ఈస్ యాజ్ సచ్ దెర్ ఈస్ నో ఇన్ఫ్లమేషన్ ఇన్ ద డీజనరేటివ్ ఏజ్ రిలేటెడ్ ఏదైతే ఆర్థ్రోసిస్ ఉందో దాంట్లో ఇన్ఫ్లమేషన్ ఉండదు. సో ఇన్ఫెక్షన్ కాజెస్, ఆటోఇమ్యూన్ కాజెస్ such as rheumatoid arthritis, gout, ఇట్లాంటి కండిషన్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్థరైటిస్. ఓకే. సో చాలా మంది సర్జరీ చేసుకున్న వాళ్ళని కూడా చూస్తే అంటే 4-5 years వరకు వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు, కానీ ఆ తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్స్ రావడం చూస్తూ ఉన్నాం. ఎందుకని? ఇప్పుడు దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్ సెలెక్షన్ నుంచి ద వే ఇట్ వాస్ పర్ఫార్మ్డ్, తర్వాత పేషెంట్ ఎలా ఫిజియోథెరపీ చేశారు, పేషెంట్స్ హ్యాబిటస్ ఎలా ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద ఓవరాల్ అవుట్కమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ వాస్ డన్ ప్రాపర్లీ 20 to 25 years వరకు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫెక్షన్ కూడా రావట్లేదు అట్లేం లేదు అంటే 20 to 25 years వరకు ఐడియల్ గా ఏం ప్రాబ్లం అవ్వకూడదు. మీకు 4-5 years లో ప్రాబ్లం అవుతుందంటే సంథింగ్ సమ్వేర్ హ్యాస్ వెంట్ రాంగ్. ఐదర్ మీరు ఫిజియోథెరపీ సరిగా చేయలేదు, ఐదర్ ఇన్ఫెక్షన్ అయింది, ఐదర్ ద సర్జరీ వాజ్ విచ్ వాజ్ డన్ బట్ వాజ్ నాట్ డన్ ఇన్ అక్యురేట్ వే. యూ కెన్ పుట్ ఇట్ లైక్ దట్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుంది. ఓకే. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటున్నారు కదా, ఇది ఏజ్ పైబడిన వాళ్ళు చేయించుకుంటారా, లేకపోతే చిన్న ఏజ్ లో వాళ్ళు సర్జరీలు చేయించుకున్నారు అనుకోండి, ఒక 40+, 30+ వాళ్ళు చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళు రన్ లాంటివి కానీ ఎక్సర్సైజెస్ లాంటివి కానీ వాళ్ళు చేయలేరు కదా ఆ ఏజ్ వాళ్ళు చేసే
సో యాక్టివిటీస్? ఇప్పుడు 30 years 40 years కి యూజువలీ ఇండికేటెడ్ లేదు నీ ఆస్టియోఆర్థరైటిస్. సపోజ్ ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ ఎర్లీ ఏజ్ ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీ ఏజ్ లోనే వచ్చేసింది అనుకుంటే దే క్యాన్ డూ మోడరేట్ అమౌంట్ ఆఫ్ రన్నింగ్. సో మనం ఏదైతే నీ రీప్లేస్మెంట్ లో ఇంప్లాంట్ యూజ్ చేస్తామో అది కూడా విత్ టైం అరుగుతుంది, సేమ్ లైక్ మన ఎస్. సో దానికి కూడా అది అరుగుతుంది, అది దానివల్ల ఇంప్లాంట్ లూజనింగ్, అసెప్టిక్ లూజనింగ్ అంటాం. సో అది యూజువలీ హ్యాపెన్స్ మన కరెంట్ ఇంప్లాంట్స్ లో ఉన్న దాంట్లో 25 to 30 years లో అది అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద అగైన్ ద యాక్టివిటీస్ విచ్ హాస్ బిన్ డన్. హైయర్ ఇంపాక్ట్ యాక్టివిటీస్ సచ్ as జంపింగ్, రన్నింగ్ అట్లాంటివి చేస్తున్నారంటే అసెప్టిక్ లూజనింగ్ అయ్యే ఛాన్సెస్ తొందరగా అయిపోతాయి. సో 25 years కాకుండా తొందరగా అయిపోతుంది. లూజనింగ్ అయిందంటే రివిజన్ రీప్లేస్మెంట్ కి మళ్ళీ ఫ్యూచర్ లో పోవాల్సి వస్తుంది. ఓకే, సో ఏంటి మరి దీనికి సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఇప్పుడు పేషెంట్ కి వాట్ ప్రాబ్లం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్లీగా చాలా ప్రికాషన్ నుంచి స్టార్ట్ చేస్తే లైఫ్ స్టైల్, యంగ్స్టర్స్కి అయితే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి, బాడీ వెయిట్ చాలా కంట్రోల్లో ఉండాలి. సో నీ జాయింట్ బాడీ వెయిట్ అంతా డైరెక్ట్లీ నీ జాయింట్ మీదనే పడుతుంది. సో ఈ ఆర్థ్రోసిస్ అనేది అంతా లోడింగ్, బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ లోడింగ్ ఆఫ్ ద నీ జాయింట్ వల్లనే వస్తుంది. సో మిడ్ గుడ్ లైఫ్ స్టైల్ విత్ బ్యాలెన్స్డ్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ద మజిల్స్ అరౌండ్ ద నీ జాయింట్ అవి స్ట్రాంగ్ ఉన్నాయి అంటే చాలా కంట్రోల్డ్ గా మూవ్ అవుతుంది నీ జాయింట్. మస్క్యులేచర్ కి పవర్ లేదు అంటే చాలా అన్స్టేబుల్ గా మూవ్ అవుతుంది. సో మజిల్ పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడము. వన్స్ మీకు నీ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే యూ షుడ్ డెఫినెట్లీ సీ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. సో ఇది ప్రికాషన్. ట్రీట్మెంట్ వచ్చేసి పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు మార్కెట్ లో చాలా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి బిఫోర్ సర్జరీ. సో దాని మీద కమెంట్ చేయొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అగైన్. ఏ పేషెంట్ కి ఏది కరెక్ట్ అనేది ద డాక్టర్ హ్యాస్ టు టేక్ అ కాల్. ఓకే, ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం అండ్ లింబార్ స్పైన్ ప్రాబ్లం అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా కామన్ అయిపోయాయి. సో కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడే కొంచెం డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో మనకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్, సయాటికా పేషెంట్స్ చాలా మంది వచ్చి మాకు సయాటికా ఉంది, సయాటికా. సో సయాటికా అనేది డిఫరెంట్, బ్యాక్ పెయిన్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్. సయాటికా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ జనరల్ ప్రాబ్లమ్ లాగా తీసుకుంటే ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఓకే, ఎందుకు ఈ వస్తుందంటే యాజ్ ఎర్లియర్ మెన్షన్, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, పూర్ డైట్, సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్స్. సో దీనివల్ల ఫాల్టీ పోస్చర్స్. సో మీరు అవర్స్ అండ్ అవర్స్ సిస్టమ్ ముందు కూర్చొని మీ పోస్చర్ కరెక్ట్ గా లేదు, సో మీ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది, నెక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో మేజర్లీ వచ్చే పేషెంట్స్ ఈ రీజన్ వల్లనే వస్తున్నారు. ఓకే, అండ్ దెన్ సయాటికా వచ్చేసి, సయాటికా ఇస్ నథింగ్ బట్ మీకు డిస్క్ హెర్నియేషన్. మనకు వర్టిబుల్ వెన్నుపూసలో డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ బయటికి వచ్చి హర్నియేట్ అయ్యి నర్వ్స్ ఉంటాయి మనకు, స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్ రూట్స్ ఎగ్జిట్ అయితే అక్కడ దాని మీద ప్రెస్ చేస్తే సయాటిక్ నర్వ్ అనేది మనకు మొత్తం కాల్ కింద వరకు పోతుంది. ఆ సయాటిక్ నర్వ్ అక్కడ రూట్స్ నుంచి ఒరిజిన్ అవుతుంది. సో దట్స్ వై అక్కడ రూట్స్ మీద కంప్రెషన్ పడేటప్పుడు మీకు అలాంగ్ ద కాల్ అంతా పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ సయాటికా. సో మేనేజ్మెంట్ సయాటికా అయినా సరే, లోవర్ బ్యాక్ పెయిన్ అయినా, మేనేజ్మెంట్ ఈజ్ 90% ఆఫ్ ద టైమ్ ఇట్స్ కన్జర్వేటివ్. సో మీరు హోమ్ రెమెడీస్ తోని ఎర్లియర్ గా యూ కెన్ స్టార్ట్ విత్ హోమ్ రెమెడీస్. మీకు సివియర్ గా లేదు, సో మేబీ బికాస్ ఆఫ్ ఫాల్టీ పోస్చర్ ఆర్ ఏమైనా ఆడేటప్పుడు అన్నా ఏమైనా లైక్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేశారు అనుకోండి, లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, సడన్ గా గేమ్ ఆడారు సంథింగ్, అట్లాంటప్పుడు ఒక 2 days రెస్ట్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ కొంచెం తగ్గించి మీరు ఇంట్లోనే ఏమైనా స్ట్రెచింగ్స్, హైపర్ ఎక్స్టెన్షన్ అని ఒకటి ఉంటుంది, క్యాట్ కావ్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి లోవర్ బ్యాక్ స్ట్రెచింగ్స్ కి. సో అది చేసుకొని మీకు రిలీఫ్ అయిపోతుందంటే యూ కెన్ లివ్ ఇట్ దేర్. లేదు అవ్వట్లేదంటే దెన్ యూ షుడ్ విజిట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ యూ షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్ ఫర్దర్ గా. ఇది ఒకటి. సో మేజర్లీ ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్ తోని అండ్ పోస్చర్ కరెక్షన్ తోని 90% ఆఫ్ ద టైమ్ స్పైన్ ఇష్యూస్ అనేది అడ్రస్ చేయొచ్చు. దీంట్లో మళ్ళీ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ టు
టు బి వెరీ అలర్ట్. అంటే ఈ సిమ్టమ్ మీకు ఉందంటే మీరు వెంటనే హాస్పిటల్ కి రావాలి, అసలు ఇగ్నోర్ చేయొద్దు. సో ఒకటి మీకు సడన్ ఆన్సెట్ ఏమన్నా వీక్నెస్ డెవలప్ అవుతుంది అంటే మీకు ఏదో ఒక మూమెంట్ చేయడానికి రావట్లేదు, అది సడన్ ఆన్సెట్ అంటే నిన్నటి వరకు వచ్చింది, విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ ఇట్లా ప్రోగ్రెసివ్ గా వీక్నెస్ వచ్చేస్తుంది. అదొకటి. ఏమన్నా లాస్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది ఎక్కడైనా, అప్పర్ లిమ్ లో అయినా లోవర్ లిమ్ లో అయినా. అప్పర్ లిమ్ లో అయితే సర్వైకల్ ఉంటుంది, లోవర్ లిమ్ లో అయితే లంబార్. సో లాస్ ఆఫ్ సెన్సేషన్ అంటే మీకు స్పర్శ అనేది తెలవట్లేదు, ఇదొకటి. మీకు మన మీ బవెల్ బ్లాడర్ కంట్రోల్లో లేదు, ఇదొకటి. మీకు ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, లైక్ ఎవ్రీ ఈవినింగ్ టెంపరేచర్ వస్తుంది, లైక్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ ఎక్కువ అవుతుంది, మీకు వెయిట్ లాస్ అయింది, ఏం లేకుండా ఏం వేరే ప్రాబ్లమ్స్ లేకుండా మీకు వెయిట్ లాస్ అవుతుంది, ఇదొకటి. ఇంకొకటి సివియర్ పెయిన్. ఇవన్నీ హోమ్ రెమెడీస్ చేశారు, మెడిసిన్స్ వాడారు, అయినా సరే పెయిన్ తగ్గట్లేదు. సో ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. దీనికి మాత్రం నువ్వు ఫర్దర్ గా ఇమేజింగ్ చేసుకొని అయినా ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఫీవర్ కి దీనికి ఏంటి సంబంధం? ఫీవర్ రావడం, ఫీవర్ అంటే ఇన్ఫెక్షన్స్, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ మనకు స్పైన్ లో, ఇప్పుడు టీబీ స్పైన్ అంటారు. సో ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనేది స్పైన్ లో కూడా అవుతుంది. ఓకే. నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్పైన్ లో కూడా అవుతున్నాయి. సో అది ఇప్పుడు కూడా మేము టీబీ స్పైన్ కేసెస్ చాలా చూస్తున్నాము ఇంకా. సో అది దాన్ని ఫీవర్ అండ్ వెయిట్ లాస్ తోని ఇన్ఫెక్షన్స్ ఉందంటే మళ్ళీ యాక్టివ్ గా ఇంటర్వ్యూన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు హోమ్ రెమెడీస్, ఇవి నార్మల్ మెడిసిన్స్ అనేవి పనిచేయవు. ఓకే. దీని గురించి అవగాహన లేదు టీబీ స్పైన్ కి సంబంధించి. అంటే ఓన్లీ ఫీవర్ వస్తుందా లేకపోతే ఏంటి? టీబీ స్పైన్ అంటే ట్యూబర్క్లోసిస్ గురించి మీకు ఐడియా ఉంటది కదా, లంగ్స్ లో అవుతుంది. సో ఇది మస్క్యులోస్కెలిటల్ ట్యూబర్క్లోసిస్ అంటారు. బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు, ఏ బోన్ లో అయినా అవ్వచ్చు. బట్ స్పైన్ ఇస్ ద మోస్ట్ కామన్. బోన్స్ లో ద మోస్ట్ కామన్ ఇస్ ద స్పైన్. సో స్పైన్ లో మీకు ఎట్లా అవుతుంది అంటే లైక్ వీక్నెస్, జనరల్ వీక్నెస్ అనేది. తర్వాత ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఒక క్లాసికల్ సిమ్టమ్. రోజంతా ఫీవర్ లేదు, ఈవినింగ్ రాగానే కొంచెం బాడీ హీట్ అవుతుంది, టెంపరేచర్ వస్తుందని. ఇంకొకటి ఏంటంటే నైట్ టైమ్ లో పెయిన్ ఎక్కువ రావడం. పెయిన్ ఎక్కడ వస్తుంది? బ్యాక్ లో మీకు ఎక్కడైతే లీజన్ ఉందో, సపోజ్ మీకు లోవర్ బ్యాక్ లో ఉంది, సో మోస్ట్ కామన్ సైట్ ఇస్ లోవర్ బ్యాక్ లోనే. సో మీకు నైట్ టైమ్ లో నైట్ క్రైజ్ అంటారు దాన్ని. సో నైట్ టైమ్ లో మీరు స్లీపింగ్ పీస్ఫుల్లీ, మిడిల్ ఆఫ్ ద నైట్ మీరు లేస్తున్నారు బికాస్ ఆఫ్ ద సివియర్ పెయిన్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద సిమ్టమ్. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అపెటైట్ కూడా లాస్ ఆఫ్ అపెటైట్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. సో దీస్ ఆర్ ఆల్సో classical symptoms of TB spine. Right. Thank you so much for the information, doctor. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.